ఏకీకృత పెన్షన్ విధానం అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వస్తుంది. దీనిలో చేరే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్ ఫండ్ ఆధారిత పెన్షన్ ఉద్యోగులకు ప్రభుత్వ ఇరుపక్షాల నుంచి కంట్రిబ్యూషన్ మొత్తాలు అందుతాయి. ఈ నిధులనే పెట్టుబడుల్లోకి మళ్లిస్తారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్నే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి ప్రతి నెల నిర్దిష్ట మొత్తంలో అందిస్తారు. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగి నిశ్చింతగా జీవితాన్ని గడుపుతాడు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 25 ఏళ్ల పాటు పనిచేస్తాడని అనుకున్నట్లయితే పదవీ విరమణ సమయానికి అతని నెలవారీ సగటు వేతనం 30,000 అనుకుంటే ఏకీకృత పెన్షన్ స్కీమ్ కింద అతనికి ప్రతి నెల 15,000 వరకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ సదరు ఉద్యోగి ఏదైనా కారణంతో మరణించినట్లయితే అతని జీవిత భాగస్వామికి 60% పెన్షన్ అంటే ప్రతి నెల దాదాపు 9,000 రూపాయల వరకు లభిస్తుంది. కనీసం 10 ఏళ్ళు జాబ్ సర్వీస్ పీరియడ్ ఉన్న ఉద్యోగులకు ప్రతి నెల 10,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి ఏకీకృత పెన్షన్ స్కీమ్ను ఎంచుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాలు పొందవచ్చు. దీనికోసం వారు కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయాలి. 25 ఏళ్ల పాటు ఉద్యోగంలో పనిచేశాక స్వచ్ఛందంగా రిటైర్మెంట్ చేస్తే సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయసుకు చేరుకున్న తేదీ నుంచి ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది. ఒక ఉద్యోగి FR 56 కింద రిటైర్మెంట్ చేసిన తేదీ నుంచి పెన్షన్ అందుతుంది. బంగారం ముట్టుకుంటే షాకే. 99,000కు తులం బంగారం ధర. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే బంగారం ధర వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం ₹1,00,000కు 2 అడుగుల దూరంలో ఉన్నాయి. చాలామంది బంగారం ధర సంవత్సరం చివరి వరకు ₹1,00,000కు చేరదనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధర 1,00,000కు